కూటమి అధికారంలోకి వచ్చాక 21 నెలల్లో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేస్తుంది. గత ఏడాది నవంబర్లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పూదూరు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 టిట్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లకు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాదవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11:50 పూదూరు చేరుకుంటారు. 11:55 లబ్ధిదారులతో టిట్కో ఇళ్ల గృహప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ఆయన ముచ్చటిస్తారు. 12:40 ప్రజా వేదిక సభలో పాల్గొంటారు. ఇక 2:40 సూళ్లూరుపేట నియోజకవర్గ కార్యకర్తలు నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 4:30 గంటలకు తిరుపతి చేరుకుంటారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శి ఆడిటోరియంలో నిర్వహించే P4 వార్షికోత్సవ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక అనంతరం రాజధాని అమరావతికి చేరుకుంటారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. తేజ, చెప్పండి, సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే కూడా నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో యొక్క పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు కూడా అధికారంతరం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. నేడు ఇక్కడ ఉన్నటువంటి ఆ టిట్కో గృహాలకు సంబంధించినటువంటి అక్కడ లబ్ధిదారులు కూడా శిలాఫలకం ఆవిష్కరించినంత కూడా లబ్ధిదారులకు సంబంధించినటువంటి యొక్క టిట్కోలను కూడా వారికి అప్పగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తాం. ఇటు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ సుబ్బారాయుడు, అదేవిధంగా మాజీ ఎంపీ ఎవరైతే ఉన్న లవల సుబ్రహ్మణ్యంతో కలిసి అక్కడ స్థానిక గృహాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో గత 2 రోజులు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద మొత్తంలో అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో లబ్ధిదారులు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నేపథ్యంలో అక్కడ అమరావతి ప్రాంతం నుంచి సుమారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు 11 గంటలకు చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో టిట్కో గృహాల వద్దకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత లబ్ధిదారులతో కలిసి మాట వంటి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ చేసినటువంటి అనేక సంక్షుబ్ధి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో కలిసి ఆ యొక్క గృహ ప్రవేశాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అనంతరం కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు పట్టదారులకు ఇచ్చేసిన తర్వాత కూడా ఆ యొక్క ఏదైతే ఉన్నటువంటి టిట్కో గృహాలను కూడా వారికి అందించే కార్యక్రమం జరుగుతుంది. అనంతరం కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు కార్యకర్తలతో కూడా ఆయన యొక్క ప్రత్యేక దిశానిర్దేశం చేసేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, ప్రత్యేకించి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యేకించి అక్కడ ఎమ్మెల్యే పనితీరు ఇతర అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన నేతలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలపై కూడా అనేక పరిష్కార దిశగా కూడా ముందుకు వెళ్లేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆ యొక్క లబ్ధిదారుల కోసం వచ్చేటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా ఆర్టీసీ కూడా 25 ప్రత్యేక సర్వీసులు కూడా ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు కూడా తెలియజేశారు. అయితే మరోవైపు నెల్లూరు జిల్లాలో నేడు అదేవిధంగా ఏప్రిల్ 1వ తేదీన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోతున్న నేపథ్యంలో ఇటు కూటమి నేతల్లో కావచ్చు, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ప్రత్యేక జోష్ కనిపిస్తోంది. తన నేత రాక కోసం, ముఖ్యమంత్రి రాక కోసం పబ్లిక్ తో పాటు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి, తేజ, అసలు సూళ్లూరుపేటలో మొత్తం ఎన్ని ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు? మొత్తం ఓవరాల్ గా కూడా ఇటు ఏదైతే సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ప్రాంతంలో గత ప్రభుత్వం కూడా ఏదైతే టిట్కో ఇళ్లకు సంబంధించి
పరిస్థితులు మనం చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం తొలుత యొక్క టిట్కో నివాసం ఏర్పాటు చేసింది. వాటిని ఏదైతే నిరుపేద కుటుంబాలు కావచ్చు, ప్రత్యేకించి మధ్యతరగతి కుటుంబాలకు వీటిని అందుబాటులో తీసుకొస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా భావించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం వాటిని విస్మరించడం కూడా వాటి నిరుపయోగాను అనేక కార్యక్రమాలు, అసంఘ కార్యక్రమాలు కూడా అనేక ప్రాంతాల్లో యొక్క టిట్కో గృహాలు కూడా అడ్డాగా మారిన పరిస్థితి. అయితే ఈ యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా సంబంధించిన సూలూరుపేట నియోజకవర్గంలో సుమారు 20,000కు పైగా ఆ లబ్ధిదారులు కూడా యొక్క టిట్కో గృహాలను కూడా అందజేసే ప్రక్రియ కూడా తీసుకున్నారు. అయితే ఒకసారి మనం ఈ రోజులో ఆ గృహాలను కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వంలో కూడా అవి అసంఘ కార్యక్రమాలకు ప్రత్యేకించి గత ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కూడా వాటిని విస్మరించారు. కనీస వసతులు లేకుండా ఎంతో మంది అనేక ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతాల్లో ఆవాసంగా ఏర్పాటు చేసుకుని అనేక మంది కూడా నివసించిన పరిస్థితి. అయితే ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ప్రత్యేకించి మనం చూస్తుంటే కమ్యూనిటీ గ్రేడెడ్ వంటి ఇళ్ల తరహాలో కూడా వీటిని రూపొందించారు. ప్రత్యేకించి అక్కడ చిన్నపిల్లలకి పార్క్ కావచ్చు, లైటింగ్, సెంటర్ లైటింగ్, మంచినీటి సదుపాయాలు, ప్రత్యేకించి ఇళ్లలో కూడా అనేక మౌలిక సదుపాయాల నేపథ్యంలో వీటిని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వీటిని చూసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల పనితీరు కూడా ఆయన మంచిగా ఏర్పాటు చేసిన అంశాలతో కూడా వారందరూ కూడా అభినందించేటువంటి ప్రక్రియలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా 20,000కు పైగా లబ్ధిదారులు కూడా సుమారు నేడు ఈ యొక్క ఏదైతే గృహప్రవేశాల అనంతరం కూడా ఆ ఇంటిని పట్టదారులు కూడా అందజేసే ప్రక్రియ కూడా అక్కడ జరగబోతుంది. శ్రావణి, తేజ, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన టిట్కో ఇళ్లను ఎప్పటిలోపు లబ్ధిదారులకు అందిస్తారు? ఏదైతే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో యొక్క గత ప్రభుత్వం ఏదైతే విస్మరించినటువంటి యొక్క టిట్కో గృహాలను కూడా పూర్తి స్థాయిలో అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అక్కడ సంబంధిత ఎమ్మెల్యేలు కావచ్చు, సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే వాటిపై తగు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీటిని కొన్ని కార్యక్రమాలు కావచ్చు, కొన్ని ప్రత్యేకంగా అధికారుల తీరు నిర్లక్ష్యం అనేది బట్టబయలేనని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా కేవలం వాటిని కొంతమంది కొనుక్కొని కొంతమందికి అమ్ముకోవడం, ఇట్లాంటి ప్రక్రియలు అనేక ప్రాంతాలు జరుగుతూ వచ్చాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎందుకంటే ఆ గతంలో వాటిని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఎవరెక్కడ కూడా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉన్నటువంటిది లక్ష్యంతో కూడా ఏనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా నిరుపయోగంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాలు అవి పాడుబడ్డ గృహాలుగా మారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దానికి సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లు కూడా పూర్తిస్థాయి ఆయా ప్రాంతాల్లో ఆ ఇళ్లను కట్టబెట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతుంది. అయితే రాబో రోజుల్లో మరికొద్ది రోజుల్లో ఆయా ప్రాంతాల్లో అధికారులు పనితీరు స్పీడ్ పెంచి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యేల దృష్టిలో తీసుకున్నందరూ కూడా పూర్తిస్థాయిలో ఇళ్లను కూడా పెద్ద మొత్తంలో ప్రక్రియ పూర్తి చేసి ఆ ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి, రైట్ తేజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.